సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి మానసపుత్రులలో దక్ష ప్రజాపతి ఒకరు. ప్రజాపతులలో ముఖ్యుడు మరియు సృష్టి కార్యంలో బ్రహ్మకు సహాయం చేసేవాడు. ఒక సందర్భంలో ప్రజాపతులందరూ కలిసి ఒక సత్రయాగం నిర్వహించారు. ఆ సభకు బ్రహ్మ, శివుడు కూడా విచ్చేశారు. యాగం జరుగుతున్నప్పుడు దక్షుడు సభలోకి వచ్చాడు. దక్షుడు సభలోకి రాగానే అక్కడ ఉన్న వారందరూ లేచి నిలబడి గౌరవం చూపారు. అయితే బ్రహ్మ పెద్దవాడు కాబట్టి మరియు శివుడు మాత్రం లేవలేదు. శివుడు తనకు గౌరవం ఇవ్వకుండా కూర్చుని ఉండడం చూసి అహంకారంతో రగిలిపోయాడు. దక్షుడు శివుడిని ఉద్దేశిస్తూ, వీడు మర్యాద తెలియనివాడు, శుభ్రత లేనివాడు, భూత గణాలతో తిరిగేవాడు అంటూ తీవ్రంగా నిందించాడు. శివుడు ఆ నిందలకు నవ్వుతూ మౌనంగా ఉండడంతో దక్షుడికి మరింత కోపం వచ్చి, ఇకపై జరిగే ఏ యజ్ఞయాగాది క్రతువులలోనూ శివునికి హవిర్భాగం దక్కకుండా పోవుగాక అని శపించాడు. శివుడు ఈ శాపాన్ని పట్టించుకోకుండా శాంతంగా ఆ సభ నుండి వెళ్లిపోయాడు. ఈ సంఘటన తరువాత శివుని అనుచరుడైన నందీశ్వరుడు దక్షుడిని సంసార బంధాలకు వశుడవుతావు, మేకముఖం పొందుతావు అని ప్రతి శాపం ఇవ్వడం, దక్షుడి అనుచరుడైన భృగువు నందీశ్వరుడిని శివభక్తులను ప్రతిశాపాలు ఇవ్వడం జరిగింది. దక్షుడు శివునిపై పగతో ఉన్న సమయంలోనే లోక కళ్యాణం కోసం ఆదిపరాశక్తి దేవి దక్షుడి కుమార్తెగా సతి రూపంలో జన్మించింది. సతీదేవి చిన్నప్పటి నుంచి శివుని గొప్పదనాన్ని తెలుసుకుని తన తండ్రి ద్వేషాన్ని లెక్క చేయకుండా శివుడినే భర్తగా పొందాలని నిశ్చయించుకుంది. ఆమె ఘోరమైన తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి ఆయనను వివాహం చేసుకోవాలని కోరింది. దక్షుడి ఇష్టం లేకపోయినా ఆమె పట్టుదల మరియు దైవ నిర్ణయం కారణంగా వారి వివాహానికి అంగీకరించాడు. సతి శివునితో కలిసి కైలాస పర్వతంలో నివాసం ఏర్పరచుకుంది. శివునిపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో దక్షుడు ఒక పెద్ద బృహస్పతి యాగం నిర్వహించాడు. యజ్ఞానికి ముల్లోకాలలోని దేవతలు, ఋషులు, రాజులందరినీ ఆహ్వానించాడు. కానీ కావాలనే శివుడిని మరియు సతీదేవిని ఆహ్వానించలేదు. ఆహ్వానం లేకపోయినా తల్లిదండ్రులను చూడాలనే మమకారంతో సతీదేవి శివుడిని వేడుకుంది.